ఇది కోవైట్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. ఆలీ అనే పర్సన్ ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టోరీ నాతో షేర్ చేసుకున్నాడు. ఆలీది ప్రాపర్ ఆంధ్రప్రదేశ్. తను కోవైట్ లో ఒక ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తూ ఉంటాడు. ఆలీ, సులేమాన్ అనే పర్సన్ ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు. ఈ సులేమాన్ అనే పర్సన్ కి ఉన్న అలవాటు ఏంటంటే తను ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడేవాడు. ఒక రోజు ఈవినింగ్ వాళ్ళు నమాజ్ చేసుకొని రూమ్ కు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలని ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లారు. వాళ్ళ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఆ గ్రౌండ్ పక్కనే ఒక మార్చరీ ఉంటుంది. ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆలీ సులేమాన్ ని వెతుకుతూ ఉంటే సులేమాన్ మాత్రం ఆ మార్చరీ ముందు అలా నిలబడి ఉన్నాడు. తన దగ్గరికి వెళ్లి తనని గట్టిగా ఊపిన తర్వాత తన కాన్షియస్ లోకి వచ్చాడు. అదే రోజు రాత్రి ఆలీ, సులేమాన్ ఇద్దరూ ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. మధ్యరాత్రి సమయంలో ఆలీకి ఏదో పాటలు వినిపించినట్టు అనిపించింది. తను నిద్రలేచి చూస్తే సులేమాన్ అరబిక్ భాషలో వింతగా పాటలు పాడుతూ గోడని గీకుతూ ఉన్నాడు. అది చూసిన ఆలీ షాక్ అయిపోయాడు. గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని కాన్షియస్ లోకి వచ్చిన సులేమాన్, ఎందుకు ఆలీ అట్లా అరుస్తున్నావు అని అడిగాడు. నువ్వేంటి అంత వింతగా అరబిక్ భాషలో పాటలు పాడుతున్నావు? నీకు అరబిక్ వచ్చా అసలుకి అని అడిగాడు. నేనా అరబిక్ భాషలో పాటలు పాడుతున్నానా? నీకేమన్నా పిచ్చా? త్వరగా పడుకో, ఇద్దరం పొద్దున డ్యూటీకి వెళ్ళాలి అని తను పడుకుని పోయాడు. తర్వాత రోజు ఉదయం సులేమాన్ ఆలీతో, నువ్వు ఈరోజు డ్యూటీకి రావట్లేదా అని అడుగుతాడు. ఆలీ, నేను ఈరోజు రానులే, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. సులేమాన్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆలీ మసీదుకి వెళ్తాడు. మసీదుకి వెళ్ళి ఓ పెద్ద మనిషిని కలిసి జరిగిన విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ పెద్ద మనిషి ఆలీతో ఈవినింగ్ మగ్రిబ్ కి ముందు ఆ సులేమాన్ అనే మనిషిని తీసుకురమ్మని ఆలీకి చెప్తాడు. సులేమాన్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక మాట చెప్పి ఆలీ సులేమాన్ ని మసీదుకి తీసుకొచ్చాడు. సులేమాన్ చేతిని పట్టుకొని అతని కళ్ళలోకి చూసిన ఆ పెద్ద మనిషి ఇతని ఒంట్లో ఓ జిన్ ప్రవేశించిందని చెప్పాడు. ఈ జిన్లు అనేటివి సుగంధ వాసనలకు చాలా చాలా అట్రాక్ట్ అవుతాయి. ఈ మనిషి కొట్టుకున్న పర్ఫ్యూమ్లు, సెంట్ల వల్ల ఆ జిన్ ఇతనికి అట్రాక్ట్ అయ్యి ఇతన్ని ఆవహించింది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అతను సులేమాన్ చేతికి ఓ ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఉంగరాన్ని ఓ 21 రోజుల పాటు తీయకుండా ఉంచుకో, అంతా మామూలైపోతుంది అని ధైర్యం ఇచ్చాడు. ఆ 21 రోజుల తర్వాత మొత్తం మళ్ళీ మామూలు అయిపోయింది. ఆ సులేమాన్ అనే మనిషి తిరిగి ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.